ఇక ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ అనే అంశంలో భాగంగా మన రక్షణ వ్యవస్థ బాగా ఉండాలంటే కనుక ఏ పళ్ళను తీసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, అయ్యా, మరి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల చాలా రక్షణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది అని మీరు చెప్తూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్లో ప్రేక్షకులందరికీ కూడా టిప్లో ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి మనకి. మన శరీరంలో కణాలు కానీ అవయవాలు కానీ జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి, అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినా వాటిని రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి ఉపయోగపడే పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారండి. ఓకే. అందుకని పండ్లల్లో ఇలాంటి త్వరగా మనల్ని కోలుకునేటట్లు, మన శరీరంలో కణాలు జబ్బులు బారిన పడకుండా రక్షించేటట్టు ఉపయోగపడే పండ్లు ముందు పెద్ద ఉసిరికాయ చెప్పాలి. విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 జామకాయ చెప్పొచ్చు. ఇక సంవత్సరంలో సీజన్గా లభించే వాటిలో 3వది నేరేడు చెప్పొచ్చు. ఇది కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు నేరేడు. అందుకని బాగా నేరేడు దొరికినప్పుడల్లా బాగా తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. 4వది బెర్రీస్, బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్. ఇలాంటి బెర్రీస్ మనకి ఏమన్నా ఫ్రెష్గా దొరికినా, డ్రై ఫామ్లో దొరికినా రెగ్యులర్గా వాడుకోవడం మంచిది. ఇక చివరిగా 5వది తీసుకుంటే దానిమ్మకాయ తింటాం కానీ రసముగా కానీ. ఈ 5 రకాల ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అనమాట. అంటే సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటే వాటిని అలాంటి కోవక యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్స్ అంటారు. ఈ 5 రకాల ఫ్రూట్స్ ఇలాంటి వాటికి మీరు వాడుకుంటే మంచిది అనమాట.